is Dr. Ragini from Jata Fertility Center, Gachibowli, Hyderabad. DNC చేయడం వల్ల సక్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇంప్రూవ్ అవుతుందని చాలా వరకు డౌట్స్ ఉంటాయి. నార్మల్గా ఏమవుతుంది అంటే డిఎన్సీలో మనము యూజువల్ ఓల్డ్ ఎండోమెట్రియల్ లైనింగ్ ఏదైతే ప్రాపర్గా షెడ్ అవ్వట్లేదో వాళ్ళకే మనం సబ్జెక్ట్ చేస్తామన్నమాట. ప్రయర్గా చాలా వరకు డిఎన్సీ చేయడం వల్ల ప్రెగ్నెన్సీ సక్సెస్ ఎక్కువ ఉంటుంది అనేవాళ్ళు. ఎందువల్ల అంటే నార్మల్గా పీరియడ్ ప్రతి నెల ప్రాపర్గా షెడ్డింగ్ అవ్వాలన్నమాట. అంటే కంప్లీట్ బ్లీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. పార్షియల్గా కొద్ది వరకే బ్లీడింగ్ అయ్యి ఇంకా ఎండోమెట్రియల్ థిక్నెస్ అలానే థిక్గా ఉందనుకొని వాళ్ళకి డిఎన్సీ చేసేవాళ్ళనమాట. ఇప్పుడు లేటెస్ట్గా డిఎన్సీ కాకుండా ఎండోమెట్రియల్ స్క్రాచ్ అనేది చేస్తారు. ఇది ప్రొసీజర్ అనేది కొద్దిగా మైల్డర్గా ఉంటుంది అనమాట డిఎన్సీ కంటే. డిఎన్సీ ఏంటంటే ఒక చిన్న క్యూరెట్తో కంప్లీట్ స్క్రాచింగ్ ఆఫ్ ఎండోమెట్రియం చేయడం జరిగేది. బట్ ఇప్పుడు ఎండోమెట్రియల్ స్క్రాచ్తో పిపుల్స్ బయోప్సీ క్యూరెట్ అనేది ఒక చిన్న రీఫిల్ టైప్ ఉంటుంది అనమాట. దానికి సెల్ఫ్ వ్యాక్యూమ్తో ఆ ప్రెషర్తో మనము క్లీనింగ్ అనేది చేస్తామన్నమాట. హార్ష్గా ఆర్ రగ్గడ్గా క్యూరేట్ చేయడం వల్ల ఎండోమెట్రియం అనేది చాలా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఈ సాఫ్ట్ పిపెల్ క్యాథెటర్స్తో చేసినట్లయితే ఎంతవరకు క్లీన్ అవ్వాలో, ఎంతవరకు డెప్త్లో వెళ్ళాలో ఎండోమెట్రియం అనేది అంతవరకు క్లీన్ అవుతుంది. ఇంకా బియాండ్గా వెళ్ళి ఎండోమెట్రియం డ్యామేజ్ అనేది అవ్వదు అనమాట. సో దీనివల్ల కొత్త లైనింగ్ ఏదైతే ఏర్పడుతుందో ఫ్రెష్గా అండ్ న్యూగా ఉంటుంది కాబట్టి ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ బెటర్గా ఉంటుంది. ఇది చాలా రిస్ట్రిక్టెడ్ కండిషన్స్ వాళ్ళకే అవసరం పడుతుంది. దీంట్లో ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే జాతకు వచ్చి కనుక్కోండి. థ్యాంక్ యూ.